మల్లేశ్వరం గారు అందరూ కూడా చెప్పట్లు పెట్టామని అమ్మా అమ్మా నీయే మల్లేశ్వరం ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. మన ప్రయాసంతా మనకి మన ఇంట్లో తెల్లవారు ఏం ఉండాలి, ఏం చేయాలి కదా. మన ప్రయాసంతా మన ఇంట్లో దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మన ప్రయాస ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఉండాలి. ఇప్పుడు అదే పద్ధతిగా దేవుడు ఎందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నారని వాళ్ళు అన్ని చెప్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రతి జనం మనతో మాట్లాడుతాడు. మనమే దేవుడి మనము గౌరవట్లేదు. దేవుని స్తోత్రం మాట్లాడాలి కదా. దేవుడు దేవుడు ఆలయము అని వాక్యం చదువుతుంది కదా. ఆ ఆలయంలో దేవుడు మాట్లాడతారు కదా. దేవుని స్తోత్రం. దేవుడు అన్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు నాన్న లేడు అన్న వాళ్ళతో కూడా మాట్లాడలేదని, దేవుడు నాన్న ఉన్నాడు అనే వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. మన ప్రయాసంతయు ప్రసిద్ధిలో ఒకటిలో చెప్తాం కదా, మన ప్రయాసంతయు వ్యర్థం కదా. భూమిని కింద పడ్డ ప్రయాసంతయు వ్యర్థం, కానీ వ్యర్థమైన దానికోసం మనము పరిగెడుతున్నాము. దేవుని స్తోత్రం. నిజమైన దేవుడు మనము వెంబడించలేకపోతున్నాము. నిజంగా మనం ప్రార్థన చేస్తే, నిజంగా మనం మౌనం వేసి ప్రార్థన దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఇచ్చిన కాదు అంటున్నాడు 39వ కీర్తనలో 139 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే.
నీవు పనులు చేసే విధానము చూసి నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుతున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మన పనులు చేసే విధానం చూస్తారా భయమును ఆశ్చర్యం మనకి కలుగుతుంది. ప్రతిరోజు మనం పడుకుని నిలుస్తామంటే కేవలం దేవుడికి స్తోత్రం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన దేవుడు నిర్మించి నిర్ణయంగా జరిగినాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను రూపించి ఉన్నాను. నువ్వు గర్భంలో ఉన్నప్పుడే నాకు దేవుడు నీ గురించి తెలుసు అంటున్నాడు. తల్లికి తెలియదు కానీ దేవుడికి తెలుసు. తల్లి వాడిని ఆదరించుకుంటే నేను ఆదరించాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రతి చదువు దేవుడు మనని ఆదరించి ఓదార్చి నడిపిస్తున్న దేవుడికి ఎలా ఉంటారు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఆశించి ఆరోపించి ఈరోజు నిలబెట్టి ఉన్నారంటే దేవుడికి మన కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నా తల్లి గర్భంలో నాకు నిర్మించిన చూసి దేవుడు అట దేవుడిని మన పనిచేసే విధానం చేసి మనం ఆలోచించి మన దేవుడిని సృజించాలి కదా. ఏ అమలు ఏదైనా బాగాలేకుంటారు ఎంత బాగాలేస్తారు కదా. అలాగే ఎన్ని రకాల దేవుడు ఒక కన్ను ఒకరితో బాగులేదు కదా. చెయ్యి ఏడు ముద్ర కూడా ఒకరితో అవదు. ఇంకా మంది జనాంగాన్ని దేవుడు సృష్టించాడు. పువ్వులు కూడా అనేకమైన కళలు ఇచ్చాడు దేవుడు. శిల్పులు చూసి మనము దేవుడిని సృజించాలి. మన కళలు చేసే విధానం బట్టి చూసి దేవుడిని సృజించాలి. ఒకరి కన్నుకి ఇది జ్ఞానం కొన్ని మనకి కలదు కలుస్తుందా. ఒకరి ఏడుముద్ర ఇంకొక ఏడుముద్రని కలదు. అంత విధానంగా దేవుడు మనని కలుగులేదు. అవన్నీ మనం తలుచుకుని ప్రతిరోజు దేవుడిని సృజిస్తే దావీదు సృజించాలన్నా రాజుగా మారాడు. మనం కూడా ఉన్నత స్థానంలో ఉండాలి అంటే దేవుడు ప్రతి మనము సృజించేవాడుగా ఉండాలి. దేవుడు చేసిన ప్రతి కార్యం మనం మర్చిపోకూడదు. ఇంత మనం ఉన్నామంటే కేవలం దేవుడి కృప. దేవుడి స్తోత్రం. అనుచరము దేవుడిని మనం సృజించేవాడుగా కనపరిచేవాడుగా సేవించేవాడుగా పూజించేవాడుగా ఆరాధించేవాడుగా మనము ఉండాలి. ఈ చదువు ఇక్కడే వాక్యం బయటకు వెళ్తే మర్చిపోయాం కదా. ఇప్పుడు నేను చేసే ఉద్యోగం దేవుడి స్తోత్రం. ఇప్పుడు నేను చేసే కలుసుకోతాం. ఇప్పుడు ఎంతో ఆనందం చేస్తున్నాను. ఇంటికి వెళ్తే మర్చిపోయాం దేవుడి స్తోత్రం. ఆ ఆనందం మన ఇంటికి అదే ఎన్నో సార్లు చెబుతాను కదా. కింద ఆనందాలు అదే వాకింగ్ చెప్పిన వాకింగ్ని నాకే వ్యక్తులు కలిగింది. నిజంగా వాకింగ్కి మనం ప్రేమిస్తే దేవుడు మనలో ఉండదు. లోకాన్ని మనం విసిపెట్టి లోకానికి మనం సిద్ధపెడితే దేవుడు మనము బలపడగలము. మనకు మనం వేసుకుంటే సిద్ధం వేసుకోవాలి. ప్రతి కోరికకి మనం వేసుకుంటే సిద్ధం వేయాలి కదా. అలా వేస్తే కదా మనం లోకాన్ని జయించగలం. లోకంలో ఉన్నాం. చేపట నీటిలో ఉప్పు నీటిలోనే చేప ఉంది. ఉప్పు ఎక్కువ వండుతామా మనం? దాంట్లో ఉప్పు ఉండదు. అలాగే మనం లోకంలో ఉన్నా కూడా లోకం కలవాల్సిన పాపం మనలో రాకూడదు. ప్రత్యేకించబడిన వారు దేవుడు అంటారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. ఉప్పు శాస్త్రమైనది. ఏం చేస్తామని చదవబడుతుంది పాఠం కదా. చుట్టుపక్కల చేస్తాం ఎందుకంటే బాగుంటుంది. ఇంత శాస్త్రమైన వాళ్ళు మనకి దేవుడు నిర్మించాడు. అందరి బట్టి నీరు రక్తంగా ఏ దేశంలో మార్చబడింది? అన్య అగ్నిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిన వంతున మరణించిన వారెవరు? అన్య అగ్నిని దేవుని అభిదాము నాతాన్ అభిదాము. ఇప్పుడు మీ ఇద్దరు చెప్పండి. దేవుని మందాసము ఫిలిస్తీన్ల స్వాధీనం చేసుకున్నందున
వచ్చిన రోగం ఏంటి? అయ్యగారు చెప్పకూడదు, చిన్నయ్య గారు చెప్పకూడదు. ఏం చెప్తారు? మీరందరూ చెప్పండి. దేవుని మందసము ఫిలిస్తీన్లను స్వాధీనం చేసుకున్నందున వచ్చిన రోగం ఏంటి? తెలియని రోగం. అలెలియా కదమ్మా. గెట్టలు ట్యూమర్ అలెలియా. హేరోదుని దేవుని తోట మొత్తగా అతను ఎలా చనిపోయాడు? కుక్కో చెప్పదని మనం చెప్పిందా? సారీ. ఎవరు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ఆరంభమైంది? నాయన ఆవిడ చెప్పాలి. ఎవరు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ఆరంభమైంది? ప్రభువా? బైబిల్లో మొట్టమొదటిగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? మొట్టమొదటిగా ప్రార్థన చేసిన వ్యక్తి ఆధారం కావాలి. ప్రార్థన చేసి ప్రకృతిని శాసించిన మొదటి వ్యక్తి ఎవరు? హల్లెలూయా. ప్రార్థన చేసి ప్రకృతిని శాసించిన మొదటి వ్యక్తి ఎవరు? వెరీ గుడ్. ప్రకృతి మీన్స్ అదే సూర్య చంద్రుడు. యు డోంట్ నో వాట్ ఇస్ ప్రకృతి అండ్ యు ఆర్ సేయింగ్. గొడ్రాలైన తన భార్యకు ప్రార్థించిన వ్యక్తి ఎవరు? గొడ్రాలైన తన భార్య కొరకు ప్రార్థించిన వ్యక్తి ఎవరు? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసిన వారు? చెప్పండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ వివాహం, పెద్దయ్య గారి కేంద్ర ప్రయాణం, చిన్నయ్య గారి గొడవగుడి ప్రయాణం, అలాగే వార్తల వివరణ. 8/4/2026 విక్రమపురంలో పరిశుద్ధ వివాహం పాస్టర్ సిఎల్ జానీ అయ్యగారిచే జరగబడింది. అయ్యగారితో రాయగడ సంఘం ముఖ్య అతిథులుగా పిలువబడ్డారు. అందులో చాలా మంది పాల్గొన్నారు. 14/4/26 చావక మంజీలో పరిశుద్ధ వివాహం పాస్టర్ సిఎల్ జానీ అయ్యగారిచే జరగబడింది. 15/4/26 అయ్యగారు కేరళ ప్రయాణం చేశారు. తిరిగి వచ్చినప్పుడు అయ్యగారు వాళ్ళ పాప, వారి మనవడు, మనవరాలితో తిరిగి క్షేమంగా రావడానికి దేవుడు సహాయం చేశారు. 21/4/25 విక్రమపురంలో మీటింగ్ జరిగింది. అందులో పాస్టర్ విడి బాబు గారు ముఖ్య అతిథులుగా పిలువబడ్డారు. వారితో కేరళ నుండి మరి 4 పాస్టర్స్ వచ్చారు. ముఖ్య గమనిక, 28, 29, 30 మన రాయగడ స్థానిక సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. అందులో మన సంఘం అంతా హాజరు కావాలని విజ్ఞప్తి. అలాగే ప్రతి వారం జరుగుతున్న బైబిల్ క్లాసులు విక్రమపురం, అర్థం, ఎర్రసామంత వలస, రాయగడ మరియు గంగిరేగు వలసలో బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. అందులో సంఘం పాల్గొనాలని మా విజ్ఞప్తి. ఇంతటితో వార్తలు సమాప్తం. దేవుడు నాకు ఆలస్యం అయితే మళ్ళీ కలుగుతాం. అంతవరకు దేవుడు మనందరికీ ఇచ్చారు.
ఎవరిని కూడా ఎగిరించేటట్టుగా మాట్లాడకూడదు. ఏమని సార్ ప్రవక్తలు ఏమని పిలిచారు? జుట్టు లేని మనిషికి జుట్టు లేదు ఏమైంది? వెంటనే 2 ఎలుగుబంట్లు చేంజ్ చేసినాయి. సో ఎవరిని ఏం చేయకూడదు? చేసేటట్టుగా ఎగిరించేటట్టుగా అవమానపరిచేటట్టుగా ఏం చేయకూడదు. దేవుని బిడ్డలుగా ఉన్న ఎవరు ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. రెండోదిగా బైబిల్ గ్రంథంలో వాక్య పరిచర్య చేసిన ఒక జంతువు ఏంటి సందేశం? వాక్య పరిచర్య చేయలేకపోతే సో మీ డాడ్తో కాక మీరు నిర్మించేసారు. మూడోదిగా న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 21-22 బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఒకటి ఏం చేసేసారు? చెప్పేశారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 21-22. అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తి పైని కప్పుకొనినందున అతడు కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండేను. అప్పుడు ఏహూదు పంచపాలలోనికి బయలువెళ్లి అతను వెనుకగా ఆ మేడగది తలుపు వేసి కడిగి పెట్టెను. అతడు బయలు వెళ్ళిన తరువాత ఆ రాజుదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండేరు కనుక వారు అతడు చల్లని గదిలో సంకని వర్తికి పోయి ఉన్నాడు అనుకొని తాము సిగ్గు వింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాలూకు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చెడిపోయి నేలను పడి ఉండేను. పొడిచి చంపేయడం మాత్రం కాదు, అంత కొవ్వు ఉంటుంది కత్తిలో పని కనిపించలేదా? తర్వాత యోనా పుస్తకంలో మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మనం చదివినప్పుడు మనకి అనిపించేది
దేవుని దగ్గర నుంచి పారిపోవడం వలన యవనానికి ఏం కలిగింది? లాభం కలిగిందా, నష్టం కలిగిందా? లాభం కలిగిందా, నష్టం కలిగిందా? అందుకే దేవుని దగ్గర నుంచి పారిపోతే మనకు అన్ని కలిగేది ఏంటి? నష్టాలే కలిగి వచ్చి తీరేది. తర్వాత ఒకసారి దేవుని దాసు వాక్య పరిచయం చేసినప్పుడు ఇంకో ఒకడే ఏమైపోయాడు? పడుకుని పోయాడు. ఎక్కడ? 9వ వచనం. అంటే పాస్టర్ గారి ప్రసంగం సాగుతున్న కొద్దీ పడుకోవడానికి మనుషులు రెడీగా ఉంటారు. ఏం చేయకూడదు, రైట్. నెక్స్ట్ సామెతల గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. బద్ధకిష్టుల కోసం రాయబడింది, బాగా వినండి. కపట మనసుతో 26:14 26:14. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. మరొకసారి. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఉతక మీద అంటే తలుపుకి ఇది ఉంది కదా, ఇది తిప్పేది. ఆ ఇంటికే సోమవారం ఎక్కడ ఉంటాడు? డోంట్ బి లేజీ. ఏం కాకూడదు, బద్ధకిష్టులు కాకండి. ఏం చేయండి? ఎప్పుడు ఉత్సాహంతో పని చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. తర్వాత ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. ఇది బాగా వినాలి. 10:19. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షరస పానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. అప్పుడు ఇవన్నీ జరగాలంటే ఏమి ఉండాలి? ద్రవ్యం ఉండాలి. డబ్బు ఉంటేనే ఎంజాయ్ చేయగలిగేది. అర్థం కాదు. మళ్ళీ చదవండి. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. అప్పుడు ఎందుకు మనం విందు చేసేది? ఫర్ ఎంజాయ్మెంట్. ఓకే, ఎంజాయ్మెంట్ కోసం మనం ఏం చేస్తాం? విందు చేస్తాం. ద్రాక్షరసం పోతాం, అన్ని పోతాం. చివరికి ఏమి ఉండాలి? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఏమి ఉండాలి? మనీ ఉండాలి. నవ్వాలన్నా ఏమి ఉండాలి? డబ్బు ఉండాలి. ఇది లోకస్తులకి. దేవుని బిడ్డలకు అలా వర్తించదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం చేయొచ్చు? ఎప్పుడు నిత్యమైన ఆనందించే గదిలో ఉండొచ్చు. లాస్ట్ మత్తయి సువార్త పుస్తకం 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను ఎవరికి చెప్పారు? సాతాను అన్న పదం పేతురుకి. అలాగే చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. సాతాను అన్న పదం ఎవరికి వాడబడింది? అక్కడ 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 పేతురు చదవండి. పేతురు వైపు తిరిగి ఆ పదం ఎవరికి చెప్పారు? మొదటి పేతురుకి చెప్పారా? పేతురు వైపు తిరిగి ఎవరికి చెప్పారు? పేతురుకి చెప్పలేదు, సాతానుకి చెప్పారు. విన్నారా? అందుకే చదివేటప్పుడు అక్కడ కోమా ఉందో లేదు చూడండి. అదే ప్రాబ్లం మనకి. పేతురు వైపు యేసయ్య ఏం చేశారు? అప్పుడు సాతాను ఎక్కడ ఉన్నాడు? అందరూ చెప్తున్నారు తెలుసా? పేదరికి సాతాను ఉంది. పేదరికి సాతాను కదా. పేదరు వెనకాల నుండి ఎవరు? సాతాను పేదరికి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అప్పుడు ఎవరికి అందించారు? సాతానికి అందించారు. అందుకే ఏం చేయకూడదు, సాతాను చెప్తే వినడానికి వెళ్ళకూడదు. లేకపోతే యేసయ్య సాతానికి తిట్టింది, నీకు తిట్టుగా వదిలేసాడు. ఓకే ఓకే, దేవుడు దీవించడు కాక. అలాంటి ప్రోగ్రామ్ ఆ టైంలో ఆఫరింగ్ కూడా వేసేయండి. ఆ టైంలో ఆఫరింగ్ కూడా వేసేయండి. ఇద్దరు కలిసి పాడుకున్నప్పుడు కాணிకలు నీకే
रिपोर्ट पास ही है रिपोर्ट पास है क्या सेकंड ले చాలా మంది ప్రోగ్రామ్ చేయట్లేదు చాలా మంది ప్రోగ్రామ్ చేయట్లేదు ఏది ఇచ్చిన వాళ్ళు చేయట్లేదు ఏం ట్రై చేస్తున్నాను రిమోట్ రాదు ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి అంత ప్రోగ్రామ్ చేయాలి అలాంటి బాగుంటుంది వచ్చిన వారం ఎవరు ప్రోగ్రామ్ తీసుకున్నారో వాళ్ళు చేయాలి ఒకవేళ ఆ వారం రాలేకపోతే వచ్చిన వాళ్ళు చెప్పడానికి బియ్యంగా చేయాలి ఓకే 5-6 తారీఖు జైపూర్ మీటింగ్ ఉంది బిఎంపీ 6, 7, 8 6, 7, 8 వెళ్ళడానికి ఎవరికైనా ఉంటే సిద్ధపడాలి జైపూర్ బయటకు వచ్చింది కట్టెదిగింది ప్రసంగం అబిగేల్ చేతది అక్కడ తీసుకున్నారు నెక్స్ట్ బైబిల్ సార్ ఉషా కిందకు అది పైకి చూడమ్మా ఎవరెవరెవరో చెప్పమని కిందటిసారి కూడా చేయలేదు అలా అక్క చేయలేదు 3 సార్లు అలవాటు అయిపోతుంది రోజా రోజా ఆ స్పెషల్ వస్తుంది
బాబు చిన్న ఆపి, పెద్ద ఆపి, అమ్మ. నేను కూడా అందరు చిన్నపిల్లలందరూ. బాబు వాక్యం చేసినామా చిన్నకి వచ్చిన ముందు నిలబడతారు, రాను చూసి డాన్స్ చేస్తారు. ए ओल्ड टेस्टमेंट बोलेगा क्या एक्शन सॉन्ग अबे लाजर टीम ओल्ड टेस्टमेंट बोलो सिखाएगा मैं సంఘ పేరు ఆమోస్ ఆమోస్. ఓకేనా మన ఈడు తక్కువతాడు, సుశాంత్ తక్కువతాడు. చాచింగ్ కూడా చెప్పలేదు. స్టోరీ. सुशांत సుశాంత్ స్టోరీ ఫర్ సుశాంత్. సుశాంత్ స్టోరీ సుశాంత్ పది తెగులు ఇందు హిందూ. నీ ఎందుకు నీ చెయ్యి ఏదైనా అది కండిషన్ చేయలేదు కదా నేను బలవంతం దేవుడు తీసుకెళ్తే बलवंत కూడా బలవంతం చేస్తావా ఇది అడగం. అలాగే ఎవరు అది అయితే నేను హీరో ప్రకటన ఇలా నిర్గం ఒక్కొక్క వాక్యమే అది ఉంది. వాక్యం మొత్తం చెప్పడానికి ఒక పదము ఏదైతే చెప్పదు సార్. నాకు తప్ప వేరే దేవుడు లేదు. శ్రీలత శ్రీలత రోజుకి ఏదైనా చెప్పు. రోజా స్పెషల్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఇది ఆన్లైన్ పేమెంట్స్ ఫర్ ఆఫరింగ్. సహోదరులు ఎవరు లేదు ఈరోజు ఒకడే ఉన్నారు. ఆనందానికి ఏదైనా లాస్ట్ లోనే ఈసారి చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్ అనంతన్య చైతన్య ఇప్పుడు దొరకట్లే. చంద్రబాబు నాయుడుకి ఇవ్వండి చిన్నగారికి ఇవ్వండి ఏదో ఒకటి మన పెద్ద మనిషి చెప్పొస్తాం రైట్. ఏదైనా ఆనందం ఏదో ప్రోగ్రాం చెప్పాలి. ఏదో లాస్ట్ తారీఖు చెప్తారు. లాస్ట్ స్పెషల్ ప్రోగ్రామ్ స్పెషల్ ప్రోగ్రామ్ చెట్టనికి ఇచ్చిండు. అంటే లేడు చూడండి అవి చిన్నకి ఇచ్చిండు. పోయిన వారం ఎవరెవరు లేదు ఆడే పేరు పోయిన వారం చాంద్రీ లేదు, ఇంకా రాజు రాజు లేదు. అలాంటి సరిపోతుంది. ఓకే సరే అండి. 6, 7, 8 జైపూర్ వెళ్ళడానికి రెడీ అవ్వండి. మన ఫ్రెండ్స్ ఉండే 3 రోజులు. అది చెప్తారు. పిల్లలందరూ అందరికీ ఇది సెలవు కదా. హాలిడేస్. అందరికీ హాలిడేస్ అయిన కాబట్టి खाना पीना सोना अन्य फ्री ఓన్లీ खाना पीना सोना सब फ्री ఇక్కడ జాతరకి వెళ్ళడానికి డబ్బులు మాత్రం. తర్వాత 28, 29, 30 ఉపవాస ప్రార్థన అందరి సహోదరులు రావాలి. సహోదరులందరికీ అప్పచెప్తారు డబ్బులు యానిస్తాను. సాయంత్రం చిన్న విశ్వనాథానికి బాకీ కార్యాలు చేయండి. మీరు ఎవరైనా డబ్బులు బట్టి ఎవరైనా దేవుడు మనసులో నీ దేవుడు నీ మనసులో మాట్లాడితే డబ్బులు బట్టి ఆ కార్యక్రమం బాగా తిరగడాలి. దేవదాసులు చాలా మంది వస్తుంది, విశ్వాసాలు కూడా వస్తుంది. మనకు ఒక 10 ఎయిర్వేజ్ చిన్న ఎయిర్వేజ్ చైర్లు కావాలి, టెంట్ కావాలి. అది మాత్రమే ఫ్లైట్ అదొక మీరే చూసుకో. నాకు తెలియదు, డబ్బులు ఇస్తాను, అదన్నీ మీరే చూసుకోవాలి. ప్రార్థన చేసుకున్నారు కదా. సరే ఉత్సాహించి ఈరోజు ప్రేయర్ ఉంది. కరెక్ట్ 7 గంటలకి 6:30కి కరెక్ట్ 6:30కి ఉత్సాహించి ప్రేయర్ ఉంది. అందరూ కరెక్ట్గా ఉంది. మనం 6:30కి స్టార్ట్ చేసి 7:30, 9 రావాలి ముగిస్తాను. సరే నేను మర్చిపోవడం. ఈరోజు సాయంత్రం 6:30కి 28, 29 ఉపవాస ప్రార్థన కొన్ని సాధనలు వెళ్ళాలి. వంట అన్ని చేసి అడిగి ఇవ్వాలి. మనకి డ్రమ్ ఏదైనా చిన్న డ్రమ్ వేసుకున్నారు, అన్ని చిన్న చూసుకున్నారు. కళ్ళు చూసుకొని ప్రార్థిస్తున్నారు. పాటనే కూర్చోండి. 28, 29 పాట 20, 28, 29, 30 పాట పాడడానికి సెలెక్ట్ పాట చేయాలి. చర్చిన పాట పాడదు.
సాగర్ గాడి ఎక్కినట్టుగా అటువంటి పాటతోని కొంచెం స్పీడ్గా ఉన్న పాట మీరు అక్కడ కరెక్ట్ సహోదరులు అది మీరు ఎవరైనా పాడడానికి స్వరమానం ఉన్నవారు కలిసి పాడే ఆత్మీయంగా పాట పాడండి. అది మీరు సిద్ధపడండి. ఓకే, ప్రార్థన చేసుకున్నాను. పరిశుభ్రమైన తండ్రి నీకు వందనాలు. చక్కని సమయంలో ఈ నట్టు జల సాధించారు ప్రోగ్రామ్ లో నట్టు జలానికి దేవుడు సాధ్యం చేసుకోవడం అలాగా అధ్యక్షుడిగా ఉండిన కుమారుడికి దేవుడు దీవించండి. ప్రోగ్రామ్ అన్నింటికి చేసిన పిల్లలకు దేవుడు దీవించండి. రాబో దినంలో వారు ఈవేళ మంచి స్టేజ్ మీద నిలబడి దేవుడు పాడడానికి పిల్లలకు సాధ్యం చేయండి. చదువు బుద్ధికారం అందరికించండి. అలాగే ఆత్మీయ జ్ఞానంలో వాక్యంలో ఎదుగుదల ఉండడానికి పిల్లలందరికీ సహాయం చేయండి. కూడి వచ్చిన అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించండి. దేవుడు ప్రార్థన యేసు నామములో అడిగి పెడుతున్నారు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవుడు సమస్తం ఇప్పుడు దేవుడు సదాకాలము మనందరి తోడే మమ్మల్ని కాచి కాపాడను గాక. ఆమేన్. ఇక్కడికి 3 సార్లు దేవునికి హల్లెలూయా.